UNO, United Nations Organization. ఎందుకు ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా డెవలప్ అయింది, అసలు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏంటి అంటే, హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో చాలామంది యునైటెడ్ నేషన్స్ ఇంకా వాటి ఆర్గన్స్ గురించి చెప్పండి అని అడిగారు. సో ఈరోజు మీ అందరి కోసం మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీనినే మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి అని అంటాం. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, ఎలా డెవలప్ అయింది, ఇంకా వాటి డిఫరెంట్ ఆర్గన్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, అన్ని విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీ స్టాటిక్ జిఎస్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ట్రై నాట్ టు స్కిప్ ఇట్ టిల్ ది ఎండ్. UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది వరల్డ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. వరల్డ్లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ కన్నా UNO అనేది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. ఈ UNOని మనం లీగ్ ఆఫ్ నేషన్స్ సక్సెసర్ అని చెప్పుకుంటాం. అసలు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏంటి అంటే, యాక్చువల్గా వరల్డ్ వార్ I అనేది 1914 అండ్ 1918 మధ్యలో జరిగింది అన్న విషయం మనందరికీ తెలుసు కదా. ఇది మెయిన్లీ 2 పవర్స్ మధ్యలో జరిగింది. ఒకటి సెంట్రల్ పవర్స్ అండ్ ఇంకొకటి ఎలైడ్ పవర్స్. సెంట్రల్ పవర్స్ టీంలో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ అండ్ ఓటమన్ టర్క్స్ ఉంటే, ఎలైడ్ పవర్స్లో ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ అండ్ US ఉన్నారు. వరల్డ్ వార్ Iలో ఎలైడ్ పవర్స్ విన్ అయ్యారు. కానీ అప్పుడు వూడ్రో విల్సన్ ఎవరైతే 20th US ప్రెసిడెంట్గా ఉన్నారో, అతను ఒక పీస్ మేకింగ్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేయటం జరిగింది. దాని పేరే లీగ్ ఆఫ్ నేషన్స్. జనరల్గా ఏమైనా ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ వస్తే, అంటే ఎప్పుడైనా 2 కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే కూర్చొని డీల్ చేసుకోవాలి తప్ప వార్ వరకు వెళ్ళకూడదు అనేది ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది 10th Jan 1920న ఫామ్ అయ్యింది అండ్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ జెనీవా. సో వరల్డ్ వార్ Iలో సెంట్రల్ పవర్స్ డిఫీట్ అయ్యారు అని చెప్పుకున్నాం కదా. సో వీళ్ళందరూ కలిసి ఒక ట్రీటీ సైన్ చేశారు. అదే ట్రీటీ ఆఫ్ వర్సేల్స్. ఇది ఒక హ్యూమిలియేటింగ్ అండ్ హార్ష్ ట్రీటీగా చెప్పుకుంటాం. సో డేస్ పాస్ అయ్యే కొద్దీ కొత్త లీడర్స్ వచ్చారు, లైక్ అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముసలిని. సో వీళ్ళే తర్వాత వరల్డ్ వార్ IIలో యాక్సిస్ పవర్స్గా మారుతారు. లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఒక పీస్ ప్రమోటింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం కదా. కానీ ఈ ఆర్గనైజేషన్ వరల్డ్ వార్ IIని కంట్రోల్ చేయటంలో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే యాక్సిస్ పవర్స్ అనేవి చాలా ర్యాపిడ్గా గ్రో అయిపోయారు. సో లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అవటంతో అరౌండ్ 1942లో 28 నేషన్స్ కలిసి టుగెదర్ టు ఫైట్ అగెయిన్స్ట్ యాక్సిస్ పవర్స్ అని ఒక డిక్లరేషన్ రాసుకున్నారు. అండ్ ఈ డిక్లరేషన్కి ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ ఎవరైతే 32nd ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఉన్నారో, వారు యునైటెడ్ నేషన్ అని పేరు పెట్టారు. సో వరల్డ్ వార్ II అనేది 1939 అండ్ 1945 మధ్య జరిగింది కదా. ఇందులో కూడా మెయిన్లీ 2 పవర్స్ ఉన్నాయి. ఒకటి యాక్సిస్ పవర్స్, మరొకటి ఎలైడ్ పవర్స్. ఎలైడ్ పవర్స్లో ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ అండ్ సోవియట్ యూనియన్ ఉంటే, యాక్సిస్ పవర్స్లో జపాన్, ఇటలీ అండ్ జర్మనీ ఉన్నాయి. ఈ వరల్డ్ వార్ IIలో ఎలైడ్ పవర్స్ విన్ అవుతారు అండ్ యాక్సిస్ పవర్స్ ఓడిపోతారు. సో వరల్డ్ వార్ II అయిపోయాక ఈ ఎలైడ్ పవర్స్ అందరూ కలిసి యునైటెడ్ నేషన్ని ఒక ఇంటర్నేషనల్ పీస్ మేకింగ్ ఆర్గనైజేషన్గా మారుద్దామని అనుకుంటారు. సో 26th June 1945 శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక మీటింగ్లో టోటల్ 51 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి UN చార్టర్ని యాక్సెప్ట్ చేస్తూ సైన్ చేయటం జరిగింది. అండ్ ఈ 51 కంట్రీస్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే మనకి అప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు అండ్ వీఆర్ అండర్ బ్రిటిష్ కొలోనియల్ పవర్. సో ప్రతి ఇయర్ మనం 24th Octoberన UN ఫౌండేషన్ డేగా జరుపుకుంటాం. అండ్ యునైటెడ్ నేషన్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ న్యూయార్క్, USA. అండ్ ఇట్స్ ఎంబ్లమ్ అండ్ ఫ్లాగ్ లుక్స్ లైక్ దిస్. అండ్ ఈ ఎంబ్లమ్లో ఉన్న ఆలివ్ బ్రాంచెస్నే మనం సింబల్ ఆఫ్ పీస్గా చెప్పుకుంటాం. UN యొక్క మెంబర్షిప్ గురించి మాట్లాడుకుంటే, UNలో మొత్తం 193 కంట్రీస్ అండ్ ఇంకా 2 అబ్జర్వర్స్ ఉన్నారు. ఈ అబ్జర్వర్స్ ఎవరంటే వాటికన్ సిటీ అండ్ ప్యాలెస్టైన్. వీటికి ఎందుకు అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చారు అంటే, వాటికన్ సిటీ అనేది రిలీజియస్ స్టేట్ అండ్ ఇంకా ప్యాలెస్టైన్ స్టేట్హుడ్ కోసం పోరాడుతుంది కాబట్టి ఈ రెండిటికి అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. అండ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, చైనీస్, రష్యన్, స్పానిష్ అండ్ అరబిక్. దీంట్లో అరబిక్ తప్ప మిగతావన్నీ వర్కింగ్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు UN ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఇట్ ఎయిమ్స్ టు మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ది వరల్డ్.
ప్రపంచంలో శాంతి భద్రతలు పాటించటంలో, ఇంకా పావర్టీ అవ్వచ్చు, డిసీజెస్, పాండమిక్ డిసీజెస్ అవ్వచ్చు, ఇల్లిటరసీని రిమూవ్ చేయటంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ బిట్వీన్ ది కంట్రీస్. అండ్ అన్ని కంట్రీస్ని ఒక కామన్ గోల్ వైపు నడిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ UN is formed and its aims and objectives. So now let's talk about 6 principal organs of United Nations. First, General Assembly, Security Council, ECOSOC, Economic and Social Council, International Court of Justice, Trusteeship Council, and the last one is Secretariat. So ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. First is General Assembly. It was headquartered in New York, USA. And when we talk about membership, all the members of United Nations are the members of General Assembly. 193 members జనరల్ అసెంబ్లీలో మెంబర్స్ కూడా. మ్యాక్సిమం ఈ మీటింగ్కి ఒక కంట్రీ నుండి 5 డెలిగేట్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ సింగిల్ ఓట్. ఇట్ బేసికలీ డిస్కస్ అండ్ మేక్స్ రికమెండేషన్స్ on any subject that is part of UN Charter except the matters dealing by Security Council. And every year ఈ జనరల్ అసెంబ్లీ యొక్క రెగ్యులర్ సెషన్స్ 3rd Tuesday of September రోజు నుండి స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 కంట్రీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇంకా ఎవరైనా కొత్త మెంబర్స్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే సెక్యూరిటీ కౌన్సిల్ నుండి రికమెండేషన్ రావాలి. అండ్ ఆ పర్టికులర్ కంట్రీని జాయిన్ చేసుకోవాలి అంటే జనరల్ అసెంబ్లీలో 2/3 మెజారిటీ ఫేవరబుల్ వర్డ్స్ రావాలి. And the present president of UN General Assembly is Philemon Yang. Do you know who is the first female president of UN General Assembly? If you know, let me know in the comment section. Now let's talk about Security Council, which is the second principal organ of United Nations. It was headquartered in New York, USA, and it has 15 members in total, in which 5 are permanent members and 10 are non-permanent members. US, UK, France, Russia and China Security Council lo unna 5 permanent members. అండ్ ఈ 10 non-permanent మెంబర్స్ని ఎవ్రీ 2 yearsకి UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎలెక్ట్ చేస్తుంది. 2 years టర్మ్ అయిపోయాక రిటైర్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్ రీఎలెక్షన్కి అర్హులు కాదు. దిస్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ రికమెండ్స్ పీస్ఫుల్ సొల్యూషన్స్ ఆల్సో. ఇఫ్ నీడెడ్ ఇట్ ఆల్సో యూజెస్ ఫోర్స్ టు రిస్టోర్ పీస్. ఇప్పుడు మనం ప్రెసిడెన్సీ గురించి మాట్లాడుకుంటే ఉన్న 15 కంట్రీస్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎవ్రీ మంత్ ఒక్కొక్క కంట్రీకి ప్రెసిడెన్సీ ఇస్తారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ వీటో పవర్. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వీటో పవర్ అని ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. జనరల్గా ఏదైనా డిక్లరేషన్ పాస్ అవ్వటానికి ఈ 15 మెంబర్స్లో 9 మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. బట్ ఈ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 5గురులో ఒక్కరైనా ఆ డిక్లరేషన్కి అగెయిన్స్ట్గా ఉంటే ఆ డిక్లరేషన్ ఆగిపోతుంది, పాస్ అవ్వదు. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ది 3rd organ of United Nations, which is Economic and Social Council. This was headquartered at New York, USA, and ఈ ECOSOCలో టోటల్ 54 మెంబర్స్ ఉన్నారు. 3 years టర్మ్కి 2/3 ఓటింగ్ ద్వారా UNGA ఈ మెంబర్స్ని ఎలెక్ట్ చేస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ 54 మెంబర్స్లో 1/3 అంటే 18 మెంబర్స్ ఎలెక్ట్ అవుతూ ఇంకా 18 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. సో ఈ చైన్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ దిస్ ECOSOC డీల్స్ విత్ ఎకనామిక్, సోషల్, కల్చరల్, educational and health related matters. Present president of ECOSOC is Paula Narvaez. And do you know who is the first president of ECOSOC? If you know, let me know in the comment section. And ECOSOC lo security council laga kakunda president inka members can be re-elected immediately. సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్ ఇమీడియట్ రీఎలెక్షన్ కి అర్హులు కాదు అని చెప్పుకున్నాం కదా. బట్ దీంట్లో అలా కాదు. హియర్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇమీడియట్ రీఎలెక్షన్. నెక్స్ట్ ఈస్ ట్రస్టీషిప్ కౌన్సిల్. ఇది UN యొక్క నెక్స్ట్ ఆర్గాన్. ఇట్ వాస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూయార్క్, USA. మెంబర్స్ వచ్చేసరికి సెక్యూరిటీ కౌన్సిల్లో ఎవరైతే 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారో వారే ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్లో కూడా మెంబర్స్. దిస్ ఎయిమ్స్ ఎట్ హెల్పింగ్ కంట్రీస్ విచ్ ఆర్ అండర్ ఫారెన్ రూల్ టు అటైన్ ఇండిపెండెన్స్. ఏ కంట్రీస్ అయితే ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తున్నాయో అలాంటి కంట్రీస్కి ఈ కౌన్సిల్ హెల్ప్ చేస్తుంది. పలావ్ ఈజ్ ది లాస్ట్ కంట్రీ ట్రస్టీషిప్ కౌన్సిల్ హెల్ప్డ్ టు గెయిన్ ఇండిపెండెన్స్ ఇన్ 1994. దాని తర్వాత 1994 నుండి ఈ కౌన్సిల్ సస్పెండ్ అయిపోయి ఇన్యాక్టివ్గా ఉంది. So now let's talk about ICJ, International Court of Justice. It is headquartered at Hague, Netherlands. Basically నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. అది కాకుండా జ్యుడిషియల్ క్యాపిటల్ లాగా హేగ్ అని చెప్పుకుంటాం.
మెంబర్షిప్ వచ్చేసరికి టోటల్ 15 జడ్జెస్ ఉంటారు హూ ఆర్ ఎలెక్టెడ్ బై యుఎన్జిఏ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 9 years. ఈ 15 జడ్జెస్లో ఒకరిని ప్రెసిడెంట్గా మరొకరిని వైస్ ప్రెసిడెంట్గా 3 years టర్మ్కి వాళ్ళల్లో వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు. అండ్ దిస్ ఐసీజే గివ్స్ అడ్వైజరీ ఒపీనియన్స్ ఆన్ లీగల్ మ్యాటర్స్ అండ్ హెల్ప్స్ ఇన్ సెటిలింగ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ది జ్యుడిషియల్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. టెల్ మీ హూ ఇస్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీజే ఇన్ కామన్ సెషన్. అండ్ దీంట్లో ఓన్లీ 2 వర్కింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్. అండ్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఉండాలి. అండ్ ఇట్స్ కోరం షుడ్ కన్సిస్ట్ ఆఫ్ మినిమమ్ 9 జడ్జెస్ టు డీల్ ఎనీ కేస్. ది నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆర్గన్ ఆఫ్ UN is Secretariat. This is headquartered in New York, USA. Secretary General is the head of this particular organ who is elected by UNGA under the recommendations of Security Council for a term of 5 years. And he or she is eligible for re-election. Basically, it is the Chief Administrative Office of UN, which coordinates and supervises the activities of United Nations. Antonio Guterres is the current Secretary General of the United Nations Secretariat. సెక్రటరీ జనరల్కి ఎవరినైనా డిప్యూటీ సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేసే రైట్ ఉంటుంది. అమీనా జే మహమ్మద్ ఇస్ ది కరెంట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. ఈ డిప్యూటీ సెక్రటరీ పోస్ట్ అనేది కోఫీ అనాన్ సెక్రటరీ జనరల్గా ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేశారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకేమన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.